హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక వార్నింగ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇటీవల 5 ఐస్ ఏలియన్స్ అని ఒక సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి ఒక పెద్ద హెచ్చరిక అయితే జారీ చేసింది. అసలు ఈ 5 ఐస్ అంటే ఎవరు? అందరూ ఏఐని ఉపయోగిస్తున్న ఈ సమయంలో వీరు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? భారతదేశం కూడా ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. మరి వీళ్ళు చెప్పే 5 ఐస్ ఏలియన్స్ డేంజర్ అంటే ఏంటి? ఇది నిజంగా అంత ప్రమాదకరమా? ఈరోజు ఈ గ్రౌండ్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 5 ఐస్ ఏలియన్స్ ప్రకారం వచ్చే తరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొద్ది నెలలోనే ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను పూర్తిగా మార్చివేయగలదు. చాలామంది ఇంకా ఏఐ వల్ల పెద్ద మార్పులు రావడానికి సంవత్సరాలు పడతాయని అనుకుంటున్నారు. కానీ వీరి ప్రకారం ఆ మార్పు కేవలం కొన్ని నెలల దూరంలోనే ఉంది. మేబీ కొన్ని రోజుల దూరంలోనే ఉందని మాత్రం తెలుస్తుంది. అయితే మన సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ మాత్రం ఆ మార్పుకు సిద్ధంగా లేవు. దీంతో ఆర్థిక వ్యవస్థ, డేటా భద్రత, దేశ భద్రత అన్ని ప్రమాదంలో పడే అవకాశం మాత్రం చాలా ఉంది. మన దేశంలో ఇప్పటికీ ఓటీపీ స్కామ్స్ పూర్తిగా ఆగలేదు. రోజు చాలామంది మోసపోతున్నారు. ఓటీపీ చెప్పలేకపోయినా స్కామర్స్ కొత్త పద్ధతుల ద్వారా డబ్బు దోచుకుంటూనే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఏఐ ఆధారిత సైబర్ అటాక్స్ వస్తే వాటిని ఎదుర్కోవడం మరింత కష్టమవుతుంది. ఒకప్పుడు కంప్యూటర్ కనిపెట్టిన మనిషే దానిని ఎలా ఉపయోగించాలో మళ్ళీ క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏఐ కూడా అలాంటి పరిస్థితినే తీసుకొస్తుంది. కానీ ఏఐ సాధారణ మెషిన్ కాదు. అది మనిషి ఆలోచన, ఊహ, క్రియేటివ్ థింకింగ్ని కూడా మించి పనిచేసే శక్తిని కలిగి ఉంది. అసలు 5 ఐస్ ఏలియన్స్ అంటే ఏమిటి? ఈ 5 ఐస్ ఏలియన్స్ గ్రూప్లో ఉన్న 5 దేశాలు ఏంటో తెలుసా? ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పటిదాకా ఈ 5 దేశాలు తమ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ను ఒకరితో ఒకరు పంచుకుంటూ ప్రపంచ భద్రతకు సంబంధించిన ప్రమాదాలను కలిసి పరిశీలిస్తున్నాయి. సడన్గా ఇప్పుడైతే వీరందరూ కలిసి ఏఐని ఒక పెద్ద ప్రమాదంగా ప్రకటించారు. వీరి మధ్య ఈ బంధం 1941లో అట్లాంటిక్ చార్టర్గా మొదలైంది. తర్వాత 1946లో యూకే అండ్ యుఎస్ఏ అగ్రిమెంట్ ద్వారా ఏర్పడింది. మొదట యూకే మరియు యుఎస్ఏ మాత్రమే ఇందులో ఉండేవి. తరువాత కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా చేరాయి. మరి ఈ 5 ఐస్ ఏలియన్స్ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఈ సంస్థ ప్రస్తుతం ఏఐ, 5G, సైబర్ వార్ఫేర్, స్టేట్ స్పాన్సర్డ్ అటాక్స్ వంటి కొత్త టెక్నాలజీ ప్రమాదాలను పరిశీలిస్తుంది. భారతదేశం మాత్రం ఈ అలయన్స్లో సభ్య దేశం అయితే కాదు. కానీ ఈ 5 దేశాల్లో భద్రత సంబంధాలు మరియు ఇంటెలిజెన్స్ షేరింగ్ అగ్రిమెంట్స్ కలిగి ఉంది. అందువల్ల ఈ వార్నింగ్ భారత్కు కూడా చాలా ముఖ్యమైంది. ఇప్పుడు వీరు చెబుతున్న ప్రధాన సమస్య ఏమిటంటే ఏఐకి 2 కోణాలు ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్టివ్ యూస్, మన పనిని సులభం చేయడం, కొత్త కొత్త ఇన్వెన్షన్స్కు సహాయపడటం. రెండోది డిస్ట్రక్టివ్ యూస్, హానికరమైన సాఫ్ట్వేర్లకు, సైబర్ అటాక్లకు, దుర్వినియోగానికి ఉపయోగించడం. ఏఐకి ఐక్యూ ఉన్నా ఈక్యూ లేదా నైతిక విలువలు మాత్రం లేవు. ఎవరైనా తప్పుడు పనుల గురించి అడిగితే ఇది మంచి చెడు అనే తేడా లేకుండా సమాధానం ఇవ్వగలదు. ఇలాంటి టెక్నాలజీ తప్పుడు వ్యక్తుల చేతిలో పడితే మాత్రం భారీ డ్యామేజ్ కలగటం ఖాయం. ప్రస్తుతం ఏఐని నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా సరైన రెగ్యులేషన్స్ కూడా లేవు. ఎందుకంటే ఏఐ ఎలా పనిచేస్తుందో పూర్తిగా ఎవరికీ తెలియదు గనక. అందుకనే కొన్ని దేశాలు టెక్ ప్రొటెక్షనిజం వైపు వెళుతున్నాయి. అంటే తమ ఏఐ వ్యవస్థలను ఇతర దేశాల దాడుల నుండి రక్షించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నమాట.
అయితే ఎందుకు భారతదేశం మాత్రం ఏమి పట్టనట్టుగా ఉంది? మనకి ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ వద్దా? ఈ డిజిటల్ సైబర్ దాడుల నుంచి కాపాడే బాధ్యత మన ప్రభుత్వానికి లేదా? ఇంతకీ భారతదేశం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఇమీడియట్‌గా బలమైన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను తయారు చేయాలి. అర్జెంటుగా సోవన్ ఏఐను అభివృద్ధి చేయాలి. వెంటనే సెక్యూర్ బై డిజైన్ సిస్టమ్ రూపొందించాలి. మరి ముఖ్యంగా యూపీఐ మరియు ఆధార్ లాంటి భద్రమైన డిజిటల్ స్ట్రక్చర్స్‌ను మరింత బలోపేతం చేయాలి. 5 ఐస్ ప్లస్ దేశాలతో ఇమీడియట్‌గా సంబంధాలను మరింత పెంచుకోవాలి. ఇవన్నీ చేయకపోతే మన భారతదేశం మాత్రం ఖచ్చితంగా డేంజర్‌లో పడినట్లే. ఫైనల్‌గా చూస్తే ఏఐ మనకు గొప్ప అవకాశాలు తీసుకొస్తూనే పెద్ద సవాళ్లను కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఏఐ వల్ల వచ్చే ప్రమాదాలను ముందుగానే అర్థం చేసుకొని సరైన భద్రతా చర్యలు తీసుకోవడం ప్రతి దేశానికి అత్యంత అవసరం. ముఖ్యంగా మన భారతదేశానికి మాత్రం చాలా అవసరం. ఇదే 5 ఐస్ ఏలియన్స్ ఇచ్చిన ఏఐ వార్నింగ్ మరియు భారతదేశానికి ముందున్న డేంజర్ని తెలియజేస్తూ ఇచ్చే డేంజర్ బెల్స్. ఇదే ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.